హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలంగాణ పింఛన్లకు సంబంధించిన తాజా పరిణామాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇటీవల చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి? అర్హుల జాబితా ఎలా తయారవుతుంది? ఈకేవైసీ తప్పనిసరా? పెన్షన్ ఎందుకు ఆగిపోయింది? ప్రభుత్వం కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకుంటుంది? ఇలాంటి సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో ఉన్నాయి. అందుకే ఈ వీడియోలో చిన్న చిన్న పాయింట్లు మాత్రమే కాకుండా మొదటి నుండి చివరి వరకు ప్రతి అంశాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాం. ముందుగా పెన్షన్ అంటే ఏంటి? పెన్షన్ అనేది ప్రభుత్వం అందించే ఒక సామాజిక భద్రతా పథకం. ఇప్పుడు తెలంగాణలో పెన్షన్లపై ఎందుకు ఎక్కువ చర్చ సాగుతుంది? దానికి ప్రధాన కారణం కొత్త పెన్షన్లు. చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం దశల వారీగా అర్హుల వివరాలను పరిశీలిస్తూ ముందుకు వెళ్తుంది. అందుకే ఎవరికైనా వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పడం కంటే పరిశీలన పూర్తయ్యాకే తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త పెన్షన్ల ప్రక్రియ ఎలా సాగుతుంది చూద్దాం. ముందుగా దరఖాస్తు చేసిన వారి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారులు ఆధార్ వివరాలు, కుటుంబ సమాచారం, ఆదాయ సంబంధించిన అర్హతలు, ఇతర ప్రభుత్వ రికార్డులు సరిపోతున్నాయా లేదా అనేది వెరిఫై చేస్తున్నారు. అవసరమైతే స్థానిక స్థాయిలో కూడా ధృవీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే అర్హుల సిద్ధమవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం దశల వారీగా కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. దరఖాస్తు చేశారనే కారణంతో ప్రతి ఒక్కరు పెన్షన్ వస్తుందని చెప్పలేము. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉంటేనే వారికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. అంటే ఈ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈకేవైసీ గురించి మాట్లాడదాం. ఇటీవల ఈకేవైసీ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దీనిపై చాలా మంది భయం కూడా ఉంది. కానీ దీని ఉద్దేశం చాలా సులభం. నిజమైన లబ్ధిదారుడికి పెన్షన్ అందుతుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఈకేవైసీ ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ లేదా ఇతర సమాచారం అవసరం కావచ్చు. ఇది మోసాలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ కేవైసీ చేయకపోతే పెన్షన్ ఆగిపోతుందా? దీనికి సంబంధించింది ఏంటంటే, ప్రభుత్వం ఎప్పటికప్పుడు వచ్చే అధికారిక సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ఎవరికి ఏ అవసరం ఉందో స్థానిక అధికారులు తెలియజేస్తారు. అందువల్ల అధికారిక సమాచారం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం మంచిది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, చాలా మంది నాకు పెన్షన్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. బ్యాంకు ఖాతా వివరాల్లో పొరపాటు ఉండొచ్చు, ఆధార్ లింకింగ్ సమస్య ఉండొచ్చు, వివరాల ధృవీకరణ పూర్తి కాకపోవచ్చు, లేదా ఇతర పరిపాలన కారణాల వల్ల ఆలస్యం జరిగి ఉండొచ్చు. కాబట్టి ఒక నెల పెన్షన్ ఆలస్యమైందని వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా అధికారికంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, చాలా మంది వృద్ధులు ఆన్లైన్ సేవలు ఉపయోగించలేరు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు లేదా స్థానిక సేవా కేంద్రాలకు సంప్రదించాలి. కానీ వ్యక్తిగత వివరాలు ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఆధార్, ఓటీపీ, బ్యాంక్ ఓటీపీ వంటి వివరాలను అపరిచితులతో పట్టించుకోవద్దు. అంటే ఇది చాలా ముఖ్యమైన భద్రత సూచన. ప్రభుత్వం ముందు ఉన్న సవాలు కూడా తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. ప్రతి నెల వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కొత్త దరఖాస్తులు కూడా నిరంతరం వస్తూనే ఉంటున్నాయి. అందువల్ల అర్హులను గుర్తించడం, నకిలీ వివరాలను తొలగించడం, నిజమైన లబ్ధిదారులను సమయానికి డబ్బులు అందించడం వంటి పనులు ప్రభుత్వానికి పెద్ద బాధ్యత. ఇప్పుడు ప్రజలు చేయాల్సింది ఏమిటంటే, మొదటిగా మీ ఆధార్ కార్డు వివరాలు లింక్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. రెండవది బ్యాంకు ఖాతా యాక్టివ్ గా ఉందో లేదో నిర్ధారించుకోండి. మూడవది అవసరమైనప్పుడు స్థానిక అధికారులతో సంప్రదింపులో ఉండండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవసరమైన ఇబ్బందులు తగ్గుతాయి. ఇప్పటి వరకు మనం పెన్షన్ అంటే ఏమిటి, పెన్షన్ల పరిస్థితి, ఈకేవైసీ అవసరం, పెన్షన్ ఆలస్యానికి కారణాలు, ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్త, ముఖ్యమైన అంశాలు అన్ని తెలుసుకున్నాం. ఇవి ఈ రోజు తెలంగాణ పెన్షన్ల యొక్క ముఖ్యమైన వివరాలు. నాకు ఎలాంటి పెన్షన్ గురించి సమాచారం వచ్చినా మీకు అందిస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.